వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈరోజు అయితే మనము పక్కా కొలతలతో మామిడికాయ తొక్కుడు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మామిడికాయ తొక్కుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఇలా ఒక 2 మామిడికాయలని తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ముందుగా చిన్న చిన్న పీసెస్గా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ముందుగా ఇందులోకి ఒక చిన్న సైజు గ్లాసు కల్లుప్పు అయితే పడుతుంది. దానిని మెత్తగా దంచుకోవాలి. ఒక చిన్న సైజు టీ గ్లాసు కల్లుప్పుని తీసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా దంచుకున్న కల్లుప్పుని ఇలా పైకి తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని దంచుకోవాలండి. ఇలా మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం ముందుగా మెత్తగా దంచుకున్న కల్లుప్పును కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా గంటెతో కలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా మనం వేసుకుంటున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టే విధంగా అలా ఒకసారి జార్ తొక్కుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టీ గ్లాసు ఆవ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి దంచుకోవాలి. అలాగే ఒక చిన్న టీ గ్లాసు కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం కూడా కలిసే విధంగా బాగా దంచుకోవాలి. ఇలాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా తొక్కిన తర్వాత ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుందామండి. మనము ఈ పచ్చడి పక్కా కొలతలతో చేస్తున్నాం కాబట్టి ఈ పచ్చడి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఇలాగా మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే రోల్లోకి ఒక చిన్నులపాయను కూడా వేసుకొని దంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కేజీ శనగ నూనె అయితే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న 2 మామిడికాయల్లోకి 1/2 కేజీ ఆయిల్ సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి, ఆ వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి పోపు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. అబ్బా ఎంత కమ్మని సువాసన వస్తుందో. ఇప్పుడైతే మనకి మామిడికాయ తొక్కుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మా నాన్నమ్మ గారు ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారండి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ రోజుకి ఇలా పక్కన పెట్టేసి రేపు మార్నింగ్ తింటే బాగుంటుంది పచ్చడి. మనం ఇందులో ఆవు పిండి మెంతిపిండి యాడ్ చేసుకున్నాం కాబట్టి రేపటికి అవి పచ్చి వాసన అనేది పోతుంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పుతో తింటే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.